హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను నువ్వుపప్పు అండి, ఇది వేయించిన నువ్వుపప్పు. ఇలా వేయించేసుకున్న నువ్వుపప్పు 1 కప్పు తీసుకున్నాను. దాంట్లో టేస్ట్ తగ్గ సాల్టు. సులువుగా అయిపోయే కూర అండి ఇది, వంకాయ కూర. ఇలా మిక్సీ చేసుకోండి. ముందు గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే పచ్చిమిరపకాయలు, మీ టేస్ట్ తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా ఆడేసుకోండి. ఆడుకొని మనం ముందుగా వంకాయల్ని కోసుకొని, వంకాయకి ఎలా కోసుకుంటారో 4 ఘాట్లు పెట్టుకొని కోసుకొని అందులోనే ఉప్పు టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని ఉడకనివ్వండి. ఉప్పు పసుపు వేసుకొని వంకాయలకి ఇలా ఉడకబెట్టుకోండి. వంకాయ కొద్దిగా మెత్తగానే ఉడకాలండి, మరీ మెత్తగా ఉడకకూడదు. బాగా ఉడికాక ఇలా ఉడకబెట్టుకున్నప్పుడు మనకి కండ్ర ఉంటుంది కాబట్టి ఈ నీళ్లు కూడా వంపేసుకోవాలండి. మనకి ఉప్పు పసుపు వేసుకున్న వల్ల మనకి వంకాయలకి కండ్ర పట్టదు. కండ్ర ఉంటే చేదు వస్తాయి వంకాయలు. అందుకని ఇలాగా నేను నల్ల వంకాయలతో చేస్తున్నాను. తెల్ల వంకాయలైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులోనే మనం మిక్సీ చేసుకున్న నువ్వుపప్పు ముద్ద ఇలాగా నొక్కిసి పెట్టుకోండి. ఇది వంకాయ వేపిడి అంటాం. చప్పడి వంకాయ వేపిడి అంటాం మేము. ఇలాగ అన్నీ పెట్టేసుకొని నూనె వేసుకొని అందులో మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. తాలింపు పెట్టుకొని ఇలాగ వేయించేసుకోండి. ఎర్రగా వేగితే బాగుంటాయి వంకాయలు. అంతేనండి, ఎంత టేస్టీ అయినా వంకాయ వేపిడి. వంకాయ నువ్వుపప్పు వంకాయ వేపిడి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.